ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తహసీల్దార్ కార్యాలయం నుంచి మెయిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, అలాగే ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణించకూడదని, ఎవరిని ఎక్కించకూడదని హెచ్చరించారు. వేగ నియంత్రణ పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు. వేగంతో మన కుటుంబ సభ్యులకి చాలా మందికి దూరం అయ్యేటువంటి పరిస్థితి. ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏదైతే మద్యం సేవించి గాని అతి వేగంగా నడపడం వల్ల గాని, లేకపోతే డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్స్ మాట్లాడడం వల్ల గాని, అలాగే హెల్మెట్ లేకుండా వాహనం నడపడం గాని, అలాగే సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడపడం, అలాగే పరిమితికి మించి ఆటోలో ప్రయాణం చేయటం, ఈ వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు లేకపోవడం, ఇవన్నీ కూడా ఈరోజు మన కుటుంబంలో ఒక విషాదాన్ని నింపేటువంటి పరిస్థితి. మీరందరూ కూడా ఏదైతే ఈ వారోత్సవాలకు సంబంధించి రవాణా శాఖ వారు సూచించేటువంటి కొన్ని సూచనలు మీరు తప్పకుండా పాటించాలి. అలా పాటించడం వల్ల